హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ వేణుని, నల్గొండ కార్స్. ఈరోజు గురువారం 16వ తారీఖు ఏప్రిల్ 4వ నెల 2025. టైం వచ్చేసి మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఇప్పుడైతే ఈ వీడియో తీస్తున్నాం చూడండి. మీ ముందరికైతే సేల్కి ఒక మంచి వెహికల్ తీసుకొచ్చిన i10 హోండా i10 మ్యాగ్నా మాన్యువల్ కేర్. ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి 2011, 3వ నెల రిజిస్ట్రేషను. ఆర్సీ వ్యాలిడ్ వచ్చేసి 2026 3వ నెల వరకు ఉంది. ఇంకొక సంవత్సరం అయితే ఆర్సీ వ్యాలిడ్ ఉంది. ఇన్సూరెన్స్ ఉంది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ప్రజెంట్ వెహికల్ వచ్చేసి నల్గొండ లోకల్లో ఉంది. వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్, చాలా బాగుంది వెహికల్. ఫ్రంట్ వచ్చేసి 2 సీల్ టైర్లు ఉన్నాయి, బ్యాక్ వచ్చేసి 60-70 ఉంటాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి, ఒరిజినల్ ఉంది, ఎక్కడ పెయింట్ కూడా కాలేదు. చూడొచ్చు మీరు. వెహికల్ అయితే ఏసీ రన్నింగ్ ఉంది. చూపిస్తాను మీకైతే వెహికల్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే, వెహికల్ వచ్చేసి ఫ్రంట్ లుక్ ఇది. ఫ్రంట్ అయితే బంపర్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు, ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ కంపెనీ బంపర్తో ఉంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్. చూడొచ్చు మీరు. హెడ్ లైట్స్ కూడా 100% ఉన్నాయి, ఇక్కడ షేడ్ కూడా లేదు. ఓకే, టైర్లు చూడండి. ఫ్రంట్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ బ్రాండ్ టైర్లు ఉన్నాయి, సీల్ టైర్లు ఉన్నాయి. ముందల సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా ఓకే, బాగుంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఫ్రంట్ అయితే ఎక్కడ కూడా మీకు అద్దం స్క్రాచ్ అయితే కాలేదు. కంపెనీ గ్లాస్ ఇది, ఒరిజినల్ ఉంది. చూడొచ్చు. కంపెనీ కొన్నప్పుడు స్టిక్కర్లతో ఎట్లా ఉన్నాయి అట్లనే ఉంది. చూడండి, కంపెనీ స్టిక్కర్లతో ఉంది ఫ్రంట్ గ్లాస్ అయితే. మనమైతే లోపల ఇంటీరియర్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ రష్ అయితే లేదు. చూడండి, ఎక్కడ ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ కాలేదు, పెయింటింగ్ కూడా కాలేదు, ఎక్కడ రష్ కూడా లేదు, ఎక్కడ పెయింట్ కూడా పోలేదు. చూడొచ్చు. ఇంటీరియర్ చూద్దాం మనం ఒకసారి అయితే. చూడండి, దీని రీడింగ్ వచ్చేసి 38,404 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ఇది. సింగిల్ ఓనర్ వెహికల్, ఒక మేడం నడిపిరు ఇది వెహికల్. ఓకే, వెహికల్ అయితే ఒకసారి స్టార్ట్ చేస్తా చూడండి. సింగిల్ సెల్ఫ్ తోటి స్టార్ట్ అయింది వెహికల్, చాలా స్మూత్గా స్టార్ట్ అయింది. పెట్రోల్ బండి అండి ఇది. లీటర్కి 18 మైలేజ్ వస్తుంది హైవే మీద. సూపర్ ఉంది వెహికల్ అయితే. చూడండి, స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. క్లచ్ కూడా ఓకే, స్మూత్గానే ఉంది. హారన్ కూడా పనిచేస్తుంది. డెక్ ఉంది, ఏసీ రన్నింగ్ ఉంది. ఓకే, ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. చూడొచ్చు. డాష్ బోర్డ్ కానీ, రూఫ్ కానీ చాలా నీట్గా ఉంది. రూఫ్ అయితే, సీట్ కవర్లు అయితే 100% ఉంటాయండి. న్యూ సీట్ కవర్స్ ఉన్నాయి. ఓకే, మనమైతే దీని ఒకసారి ఇంజన్ చూద్దాం. మీకు ఇంజన్ చూపిస్తా చూడండి. చూడొచ్చు, అప్రాన్ కూడా డ్యామేజ్ ఏం లేదు, కంపెనీ పేస్ట్ తోటి ఉంది. ఎక్కడ రష్ కూడా లేదు, ఎక్కడ ఏ పార్ట్ కూడా మార్చలేదు, కంపెనీ స్టిక్కర్లతో వెహికల్. ఇంజన్ అయితే చాలా స్మూత్ ఉంది. న్యూ బ్యాటరీ ఉంది. ఇంజన్ వాయిస్ అయితే చూడండి, చాలా స్మూత్ వస్తుంది. గేజ్ కూడా తీసి చూపిస్తున్నా. చూడొచ్చు, ఇక్కడ నో బ్యాక్ కంప్రెసర్. ఇక్కడ కూడా ఏమి పొగ అయితే స్మోక్ అయితే ఏమి వస్తలేదు. ఓకే, మనమైతే బండికి రైట్ సైడ్ లుక్ చూపిస్తా చూడండి. ఇక్కడ కూడా రష్ లేదు. చూడొచ్చు. ఓకే, మనమైతే బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ డోర్ చూడండి, ఇక్కడ ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ కాలేదు, ఇక్కడ గీత కూడా లేదు. డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది. 4 డోర్లకు 4 స్పీకర్స్ వస్తాయి. నైస్ మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగుంది. 100% సీట్ కవర్లు ఉంటాయి. చాలా బాగుంది ఇంటీరియర్ అయితే. ఓకే, వెనక టైర్లు వచ్చేసి 60-70 ఉంటాయి. పిస్టన్ టైర్లు ఉన్నాయి. చూడొచ్చు. ఇంకా బ్యాక్ లుక్ చూడండి. i10 మ్యాగ్నా మాన్యువల్ ఇది. 5 గేర్ బాక్స్ వస్తుంది. 5 ముందలకు ఒకటి వెనక కార్ తోటి వస్తుంది. 1.2 ఇంజన్ ఇది, పెట్రోల్ ఇంజన్. ఓకే, దీని బూట్ చూడండి. దీని డిక్కీ ఒకటి రీప్లేస్ అయింది, డిక్కీ చేంజ్ చేసారు వెహికల్ది. అది కూడా పర్ఫెక్ట్గా ఉంది. వెనకంగా చిన్నగా ఎవరు 2 వీలర్ వచ్చి తగిలిస్తే చేంజ్ చేసిరంట, అది కూడా మ్యాచ్ అయింది. సెట్ చేసిర్రు. ఇప్పుడైతే ఎక్కడ ఏది కూడా గ్యాప్ అయితే ఏం లేదు, సెట్ అయిపోయింది. ఒరిజినల్ ఉన్నట్టే ఉంది. డిక్కీ ఒకటి చేంజ్ చేసిర్రు ఇది. ఓకే, అదొక్కటే ప్రాబ్లం, వేరేదైతే ఏం లేదు. ఇతర సైడ్ టైర్ చూడొచ్చు మీరు. 60-70 ఉంటుంది. పిస్టన్ టైర్ ఉంది. అందులో సీల్ టైర్లు ఉన్నాయి. ఓకే, బ్యాక్ చూడండి. ఎక్కడ ఏ పిల్లర్ కూడా రష్ అయితే లేదు, కంపెనీ పెయింట్తో ఉంది. డిక్కీ ఒకటి చేంజ్ చేసిర్రు అంతే, అది కూడా షోరూంలో చేసిర్రు.
షోరూమ్ ట్రాక్ ఉంది బండికి, చూడొచ్చు మీరు. షోరూంలో బండి నెంబర్ కొట్టి చెక్ చేసుకోవచ్చు. మీకు బండి నెంబర్ కూడా చూపిస్తా. ఫ్రంట్ సైడ్ చూడొచ్చు, ఏసీ రన్నింగ్ ఉంది, డెకరేటింగ్ ఉంది, సీట్ కవర్లు ఇంటీరియర్ అంతా ఓకే, ఇక్కడ రష్ కూడా లేదు. చూడొచ్చు డోరు ఓకే. ఫ్రంట్ అయితే సీల్ టైర్లు ఉన్నాయి, ఎంఆర్ఎఫ్ టైర్స్ ఓకే. చూడండి ఫ్రంట్ లుక్ ఇది. బండి నెంబర్ వచ్చేసి ఇది 1167. మీకు అవసరమైతే షోరూంలో చెక్ చేయించుకోండి. షోరూమ్ ట్రాక్ ఉంది, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ప్రజెంట్ వెహికల్ వచ్చేసి నల్గొండ లోకల్లో ఉంది. మీకు కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. దీని ప్రైజ్ వచ్చేసి ఓనరు 2,10,000 చెప్తుండు. ఫైనల్ రేట్ అది 2,10,000కి ఇచ్చేస్తాడు ఫైనల్. చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది, తీసుకోవచ్చు. టెస్ట్ డ్రైవ్ కూడా చేసిన. ఇంజన్ చాలా స్మూత్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్, చాలా స్మూత్గా హ్యాండిల్ చేసారు. లేడీ డ్రైవింగ్ వెహికల్ ఇది ఓకే. చూడొచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. ఒకసారి దీని టాప్ చూపిస్తుంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఫ్రంట్ సైడ్ అంతా లుక్ ఓకే. బ్యాక్ ఒకటి, డిక్కీ ఒకటి చేంజ్ చేసిరు, అది కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది. షోరూంలో చేయించారు. బ్యాక్ లుక్ వచ్చేసి ఇది ఓకే. బాయ్, జై శ్రీరామ్.